టాలీవుడ్లో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి నటుడు సునీల్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. సినిమా ఇండస్ట్రీకి రాకముందే సునీల్, త్రివిక్రమ్ శ్రీనివాస్ స్నేహితులన్న విషయం అందరికీ తెలిసిందే. సినిమా అవకాశాల కోసం హైదరాబాదు వచ్చిన వీరిద్దరూ ఒకే రూమ్లో ఉండి ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే ఒకానొక దశలో జేబులో ఉన్న డబ్బులన్నీ ఖాళీ అయిపోయి రూమ్ కూడా ఖాళీ చేయాల్సి వచ్చిందని, ఆ సమయంలో త్రివిక్రమ్ చేసిన పని తనకు ఆశ్చర్యం కలిగించిందని సునీల్ ఓ సందర్భంలో వెల్లడించారు. త్రివిక్రమ్, నేను లక్డీ కపూర్లో ఉండేవాళ్ళమని, రెంట్ కట్టే పరిస్థితి కూడా చేయి దాటిపోవడంతో మరుసటి రోజు రూమ్ ఖాళీ చేయాలని అన్నారు. నా దగ్గర కేవలం 12 రూపాయలు ఉన్నాయని, వాటితోనే లగేజ్ పట్టుకుని బస్టాప్కు వెళ్లామని తెలిపారు. రాత్రి సుమారు 9 గంటలవుతోందని, ఆ సమయంలో తినడానికి సరిపడా మా దగ్గర డబ్బులు ఉండడంతో నేనేమీ టెన్షన్ పడలేదని చెప్పారు. అప్పట్లో దిల్ ఖుష్ 3 రూపాయలు ఉండేదని, రాత్రికి చెరొకటి తిని మంచినీళ్లు తాగి ఎవరైనా స్నేహితుడి రూమ్కి వెళ్లి పడుకుందామని త్రివిక్రమ్కి చెప్పానని పేర్కొన్నారు. ఉదయం లేచిన తర్వాత టిఫిన్కి కూడా డబ్బులున్నాయని, రేపు నిద్ర లేచిన తర్వాత పని కోసం చూసి డబ్బులు సంపాదిస్తే సరిపోతుందని చెప్పానని సునీల్ అన్నారు. అయితే అంతా విని త్రివిక్రమ్ నా దగ్గర ఉన్న 12 రూపాయలు ఇవ్వమని అడిగాడని సునీల్ చెప్పాడు. అవి తీసుకుని ఎదురుగా ఉన్న ఓ షాపుకు వెళ్లి నేనిచ్చిన 12 రూపాయలు పెట్టి కోకోకోలా టిన్ తీసుకుని వచ్చాడని అన్నాడు. ఆ తర్వాత నువ్వు కొంచెం తాగి నాకు కొంచెం ఇవ్వని త్రివిక్రమ్ అనేసరికి నాకేం మాట్లాడాలో అర్థం కాలేదని తెలిపాడు. నువ్వు రేపటి వరకు ప్లాన్ చేశావని, ఇలాగైతే మన ఆలోచనలు రేపటి నుండి మొదలవుతాయని చెప్పాడని అన్నాడు. ఇక ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి రేపు డబ్బు ఎలా సంపాదించాలో ఇప్పటి నుంచే ఆలోచించని త్రివిక్రమ్ అన్నాడని ఆనాడు జరిగిన సంఘటనను సునీల్ గుర్తు చేసుకున్నాడు. అయితే సునీల్ కమెడియన్గా కెరీరు మొదలుపెట్టి హీరో స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. ఇక మాటల రచయితగా ప్రస్థానం ప్రారంభించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగులో స్టార్ దర్శకుడు అయ్యాడు.